బ్రేకింగ్ న్యూస్ జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదాపై వైసీపీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక ప్రకటన చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలి అంటే కోర్టుకు వెళ్ళండి అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ బలం కేవలం 11 మాత్రమే ఉండడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాకు అర్హత లేదు అని కూటమి ప్రభుత్వం చెబుతోంది, అధికార పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకే రాను అంటూ ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై జగన్ కావాలంటే కోర్టుకు వెళ్ళాలి అని అయ్యన్న పాత్రుడు అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని జగన్ కోరారు. సభలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అని జగన్కు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు జగన్ ఏమన్నాడో గుర్తు లేదా అంటూ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అని జగన్ అన్నాడు. జగన్ వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి వస్తుంది అంటూ అయ్యన్న పాత్రుడు అంటూ ఉన్నారు. జగన్ మాట్లాడుతున్న మాటలను సందీప్ ప్రేలాపనలుగా పరిగణించి జగన్ను క్షమిస్తున్నాను అని అయ్యన్న పాత్రుడు అంటున్నారు. ఒకవేళ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తామంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక ప్రకటన చేశారు. అయ్యన్న పాత్రుడు చేసిన ఈ ప్రకటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఒకసారి స్పీకర్ ఏమన్నారో విందాం. కానీ కొద్ది నెలల తర్వాత విపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. కానీ కొద్ది నెలల తర్వాత 9/6/2019 తన సభలో ఆ ప్రతిపక్షానికి సంఖ్యాబలం 10% కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు. అలాగే 8వ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 10% సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం. మనం మాట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని, అది వాస్తవం కాదు. నేను రికార్డ్ అంతా వెరిఫై చేయించాను, అది వాస్తవం కాదు. పి ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు. దాన్ని ఇతను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు, కానీ తప్పు. తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 కానీ లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో. ఈ హోదా 17 మంది ఉంటారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి ఈ అందరికీ తెలుసు. మరి అదే చెప్తాం కదా. ఆయన మాటలు వినిపించాలా? అయితే మరి రికార్డు చేయాలి, మరి వినిపిద్దాం. అతనే చెప్పారు నీకు హోదా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పని అందరికీ అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలిసినని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం
మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన అదని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు ప్రధాన ప్రతిపక్ష హోదా నిబంధనల గురించి, సంప్రదాయాల గురించి, గతంలో ఎవరెవరికి ఇచ్చారు ఇవ్వలేదు అనే విషయాల గురించి ఆయన ఉదాహరణలతో సహా డేటాతో సహా చూపించారు. అయితే ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు గతంలో ఉపేంద్రకి ఇచ్చారు, గతంలో ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, 10% సీట్లు రాని సందర్భాల్లో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన సంప్రదాయాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఆ రోజు ఇవ్వలేదు అంటూ ఉదాహరణలతో సహా స్పీకర్ చెబుతూ ఉన్నారు. అంతేకాదు ఒకవేళ ఈ పద్ధతిని మార్చుకోకపోతే మళ్ళీ చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే విషయాన్ని గురించి కూడా అయ్యన పాత్రుడు చెప్పారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ ఉంది. 18 సీట్లలో వైసీపీ గెలిచి ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించి ఉండేది. కానీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలవడంతో ఆంధ్రప్రదేశ్లో నిబంధనల ప్రకారం, సంప్రదాయం ప్రకారం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు అర్హత లేదు. ఒకవేళ కావాలి అంటే కోర్టుకు వెళ్ళి అర్హత విషయంలో ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకులు అంటున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కూడా అదే అంటున్నారు. సో స్పీకర్ మాట్లాడిన మాటలపై ఇప్పుడు వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు గతంలో కొన్ని సందర్భాల్లో 10% సీట్లు రాకుండా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని వైసీపీ నాయకులు అంటున్నారని, కానీ లేవు అని స్పీకర్ ఆ డేటాతో సహా చెప్తున్నారు. వైసీపీ విధానాలు మార్చుకోవాలి, కావాలంటే కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. దీనిపై వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? బేసిక్ గా ఈరోజు స్పీకర్ రూలింగ్ పెట్టి మరి దీనికి సంబంధించి ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ప్రతిపక్ష స్పీకర్ హోదాలో ఆయన క్లియర్ గా ఒక విషయం అయితే చెప్పారు. కంపల్సరీగా 10% ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది లేదు, కనీసం 18 సీట్లు గెలవాలి అనేది స్పీకర్ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ జగన్ పిటిషన్ హైకోర్టులో కూడా వేసిన నేపథ్యం ఉంది. అది ఇంకా విచారణకు తీసుకోవాలా లేదా వద్దా అనే అంశం ఆ దశలోనే ఉంది తప్పితే ఇంకా వైసీపీ అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేస్తుంది. నోటీసులు ఇచ్చారు మాకు అని కూడా చెప్తుంది. ఆ నోటీసులు మాకేమీ ఇవ్వలేదు అనేది. అయితే జగన్ రాసిన లేఖ స్పీకర్ కి ఏదైతే అభియోగాలు, బెదిరింపులతో తాను జూన్ లో జగన్ నాకు లేఖ రాశారు. ఈ లేఖ రాసిన సందర్భం, ఆయన వ్యవహరించిన పదాలు చూస్తే నన్ను బెదిరించే దిశగానే ఆ లేఖ ఉన్నట్టుగా ఉంది అనేది ఆయన ఆరోపణ. ఇలా జరిగింది. అయితే నేను ఇది మొదటిసారి కాబట్టి, అతనికి అన్ని తెలుసు కాబట్టి నేను అతన్ని క్షమిస్తున్నాను అని కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అంటే ప్రతిపక్ష హోదా పైన వైసీపీ అసత్య ప్రచారం చేసే ధోరణిలోనే ఉన్నారు. సభలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఎలాంటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేయడం వారికి ఆనవాయితీ. 18 సీట్లు రానప్పుడు ఈ వ్యవహారం మీద సభా హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అయితే సంధి ప్రలాపనగా పరిగణించి సభాపతి హోదాలో దీన్ని క్షమిస్తున్నాను, మొదటిసారిగా క్షమిస్తున్నాను. ఫర్దర్ గా గానీ జగన్ ఇదే వ్యవహార స్థాయిలో గానీ వెళ్తే భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి ఉంటుందో తనకు కూడా తెలుసు అని ఆయన ఒక డైరెక్ట్ గా జగన్ ని హెచ్చరించిన పరిస్థితి మనం చూడాలి. అంటే ఒక వార్నింగ్ టైప్ కూడా ఇచ్చారు. ఇది మొదటిసారి కాబట్టి ఆయన ఒక స్పీకర్ తో ఎలా వ్యవహరించాలో అతనికి వాస్తవంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారో అతనికి విషయాలన్నీ తెలిసి మర్చిపోయినట్టుగా, తెలియనట్టుగా వ్యవహరిస్తున్నాడు. అయినా కూడా దీన్ని నేను మొదటిసారి కాబట్టి క్షమిస్తున్నాను, ఇంకోసారి ఇలాగే కానీ కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో అది తీసుకోవాలో నిర్ణయిస్తామన్నారు. అంటే రెండోసారి కానీ ఇదే హోదా మీద కానీ అతను కానీ వ్యాఖ్యలు కానీ చేస్తే డెఫినెట్ గా దీని మీద కొంత సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అయితే ఇప్పటికీ ఈ వ్యవహారం మీద అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు, ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాలేదు కాబట్టి వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. అయితే 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇప్పుడు 11 గంటలకి తాడేపల్లిలో తన నివాసం నుంచి ఆయన మాట్లాడబోతున్నారు కాబట్టి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ జగన్ ఏ విధంగా సమాధానం ఇస్తారు దీని మీద, ఇది ఖచ్చితంగా స్పీకర్స్ మాట్లాడిన వ్యవహారం మీద జగన్ కూడా స్పందించే అవకాశం ఉంటుంది అని. అయితే ఎమ్మెల్సీలు వ్యవహారంలో ఎమ్మెల్సీ సభలో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎవరు బయటకు వచ్చి వ్యవస్థ మీద మాట్లాడలేదు. అయితే ఇప్పుడు 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోయే
మీడియా సమావేశంలో ఎటువంటి అంశాలు వస్తాయి, ఏ అంశాల మీద, ఈ అంశం మీద ఖచ్చితంగా ఆయన కూడా ప్రస్తావన తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కొంత సమాచారం అయితే ఉంటుంది, చూడాలి. ఇప్పుడు జగన్ స్పీకర్ ఈ రోజు మాట్లాడిన ఆహారం మీద ఇచ్చిన రూలింగ్ మీద ఏ విధంగా జగన్ మాట్లాడతారు, మరో గంటలో ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు కాబట్టి దీని మీద ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అంటే ఇప్పుడు కొంత డేటాను కూడా చదివి వినిపించారు, గతంలో ఇచ్చారు అంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు, కానీ ఎవరికి ఇవ్వలేదు అంటూ స్పీకర్ చెప్తూ ఉన్నారు. ఎస్ అదే జరుగుతుంది. అంటే వీళ్ళ వాదన గతంలో ఇచ్చిన కొన్ని డేటాని వైసీపీ వాళ్ళు లేఖ రూపంలో రాశారు, హైకోర్టులో కూడా వేసిన పరిస్థితి. కానీ ఆ స్పీకర్ అదే దానికి సంబంధించి నేను పూర్తి వివరాలను సేకరించాను, పూర్తి వివరాల మీద కూడా కొంత ఎంక్వైరీ చేసిన తర్వాతనే చెప్తున్నాను. ఆ రోజు ఉపేంద్రకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కేవలం ఉపేంద్రకు ఆ గ్రూప్ నేతగా మాత్రమే ఇచ్చాం తప్పితే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేది ఆ స్పీకర్ కూడా ఈ రోజు తన వాదనలని వినిపించారు. అయితే ఇంకా ప్రతిపక్ష హోదాకి ప్రభుత్వం సైడ్ నుంచి ఒక క్లారిటీ అయితే ఉన్నారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే, అయితే 10% ఉంటేనే వాళ్ళకి హోదా వస్తుంది, లేకపోతే రాదు అనేది స్పీకర్ కరాఖండిగా చెప్పేశారు. దానికి సంబంధించి ఇంకా వేరే ప్రస్తావనకి ఉండదు. అయితే దీని మీద కోర్టుకు కూడా విచారణ అది, అయితే కోర్టులో అది విచారణ దశలోనే ఉంది తప్పితే కోర్టు ఇంకా దాన్ని అంటే నిజానికి ఈ సమయంలో న్యాయ నిపుణులు ఏమంటారు? ఎందుకంటే నిబంధన సంప్రదాయాలను ఎప్పుడైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, నిబంధనలను ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఇది సంప్రదాయం అయితే స్పీకర్ డిస్క్రిప్షన్ పైన ఆధారపడి ఉంటుంది. సో సంప్రదాయాన్ని పాటించే విధంగా చూడండి అంటూ న్యాయస్థానానికి వెళితే అక్కడ పని అయ్యే అవకాశం ఉంటుందా? దీనిపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు? అంటే బేసిక్ గా ఇక్కడ ఒకటి ఆలోచించాలి. సాంప్రదాయం అనేది ఆయా సందర్భాలలో ఆయా పార్టీలను బట్టి ఉంటుంది తప్పితే ఇక్కడ నిబంధన మాత్రం ఖచ్చితంగా ఈ 18 స్థానాలు రావాలంటే 10% రావాలనే నిబంధన ఉంది. అయితే నిబంధన ఉన్నా లేకపోతే నిబంధనని ఫాలో చేయాలా లేదు సాంప్రదాయాన్ని ఫాలో చేయాలా అనే ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అది స్పీకర్ విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది, ఆయా పార్టీల మధ్య ఉన్న రిలేషన్షిప్ మీద ఆలోచన. గతంలో సెంట్రల్ లో కేంద్రంలో కూడా బీజేపీకి అతి తక్కువ సీట్లు ఉన్నప్పుడు కూడా అక్కడ హోదాను కల్పించారంటే అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించారు. కానీ ఇక్కడ సాంప్రదాయాన్ని పాటించాలి, సాంప్రదాయాన్ని ఫాలో చేయాలి అని నిబంధన ఎక్కడ లేదు. ఆ నిబంధన లేదు కాబట్టి వీళ్ళు మేము చేయట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఆ యాంగిల్లో కోర్టుకి వెళ్ళినా కోర్టులో కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి దాన్ని విచారణ చేయాలా లేదా అనే దశలో ఉంది. దాని మీద ఇంకా కోర్టు ఒక నిర్ణయానికి తీసుకోవాలా వద్దా అనే ఒక నిర్ణయానికి అయితే రాలేదు. కాబట్టి అది ఆ కోర్టులో ఏ విధంగా ఇస్తారు అంటే సాంప్రదాయం ఫాలో కావాలి అనుకుంటే ఓకే, సాంప్రదాయం ఫాలో చేయాలనే నిర్ణయానికి ఈ పార్టీలు కానీ రాగలిగితే, కూటమి ప్రభుత్వం కానీ నేను సాంప్రదాయాన్ని కూడా ఫాలో చేస్తామని వస్తే డెఫినెట్ గా సాంప్రదాయాన్ని ఫాలో అవుతారు. లేదు నిబంధననే మేము ఫాలో అప్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఆ సందర్భంలో నిబంధనను మించి వేరే అవకాశాలు లేవు, అక్కడ వాళ్ళు వెళ్లే పరిస్థితి కూడా కనపడదు. సో అటువంటి పరిస్థితుల్లో బహుశా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు నిబంధన మీదనే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అనేది ఖరాఖండిగానే అర్థమవుతుంది. ఆ దిశగానే స్పీకర్ కూడా తన రూలింగ్ లో కూడా ఇప్పుడు ఒక దశగా క్లియర్ గా ఆయన కూడా అదే చెప్పేశారు. ఇక్కడ 10% ఓటింగ్ సీట్లు ఉన్న నేపథ్యంలోనే ప్రతిపక్ష హోదా ఇస్తుంది, కానీ అది ఇవ్వలేదు, అది కుదరదు అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. ఒకవేళ కోర్టుకి వెళ్తే వెళ్ళొచ్చు అన్నారు. కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా నిబంధన ఉంటుంది, కానీ సాంప్రదాయాన్ని ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటించే అవకాశం ఉంటుంది. కొన్ని గతంలో జరిగిన సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, కొన్ని దగ్గర ఫాలో కారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్ గా సాంప్రదాయాన్ని ఫాలో అవుతారని అయితే నేనైతే అనుకోవట్లేదు. రాయుడు కృష్ణమోహన్, ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన పాత్రుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి కీలక ప్రకటన చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదాపై కావాలి అని అనుకుంటే కోర్టుకు వెళ్ళండి, అక్కడ నుంచి ఆర్డర్స్ తెచ్చుకోండి అని కోర్టులో మీ వాదన వినిపించుకోండి అని చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని జగన్ అడుగుతున్నారు. సభలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అనే విషయం ఆయనకు తెలియదా అంటూ అయ్యన పాత్రుడు చెప్తున్నారు. తెలియనట్టుగా వైసీపీ నటిస్తోంది అని అయ్యన పాత్రుడు అంటున్నారు. సీఎం హోదాలో ఆ రోజు జగన్ మాట్లాడిన మాటలను కూడా ఆయన గుర్తు చేశారు.
ఒక ఐదుగురిని అటు నుంచి ఇటు లాగేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా టీడీపీ కోల్పోతుందనే విషయం గురించి ఆయన మాట్లాడలేదా అంటూ అయ్యన పాత్రుడు మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలు సభాహకుల ఉల్లంఘనగా పరిగణించాల్సి వస్తుంది అని అయ్యన పాత్రుడు అంటూ ఉన్నారు. సంధి ప్రేలాపనలుగా పరిగణించి జగన్ను క్షమిస్తున్నా అని అయ్యన పాత్రుడు అంటున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తామని అయ్యన పాత్రుడు అంటున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.